సో ఫైనల్లీ మామ నా చేతిలోకి అది వచ్చేసింది అనమాట ఐఫోన్ 17. రేపు నుంచి ఐఫోన్ యూజరా? రేపటి నుంచి ఐఫోన్ యూజర్, రేపటి నుంచి ఈ రోజు నుంచి. ఎప్పుడు దుమ్ము వచ్చేసింది. అబ్బా దుమ్ము వచ్చాను అప్పుడే. ఏంటి మా ఎంత బాగుందా, ఫీల్ హెవీ ఉంది మా అసలు. రోజు హరిబాబు ఫోటోలా రెడీ అయితే ఫోటో. సో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట మా ఐఫోన్ లో. సో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. నేను ఐఫోన్ బ్యాటరీ హెల్త్ ఎక్కువ రోజులు రావడానికి, పర్సెంటేజ్ త్వరగా పడిపోకుండా ఉండడానికి కొన్ని టిప్స్ అనేవి ఉంటే చెప్పండి మామ, అదేదో ఫాలో అవుతాను. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మామ. ఈ రోజు అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఐఫోన్ 17 అయితే కొంటున్నా అనమాట. ఐ మీన్ ఆర్డర్ పెట్టేశాను, ఈ రోజు అయితే డెలివరీ అవబోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్. ఇది నా ఫస్ట్ ఐఫోన్ అనమాట, ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. మా ఫ్రెండ్స్ దగ్గర చూసి వాళ్ళ ఫోన్లో ఫొటోస్ తీసుకోవడమే తప్ప నేను ఎప్పుడు ఐఫోన్ కొంటానని ఎప్పుడు అనుకోలేదు అనమాట. నాకైతే నిజంగా ఆగట్లేదు అనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు ఓపెన్ చేసి ఆన్ చేసి మీకు చూపిద్దాం అనిపిస్తుంది. సో మొబైల్ ఆర్డర్ పెట్టాక తెలిసింది ఐఫోన్ బాక్స్ లో ఓన్లీ ఆ ఫోన్ అండ్ ఓన్లీ కేబుల్ మాత్రమే వస్తుందని. అడాప్టర్ మనం అంతా సపరేట్గా కొనుక్కోవాలంట. సో దానికి కూడా వెళ్ళాలి సాయంత్రం అట్లా ఆర్డర్ డెలివరీ అయ్యాక చూసుకొని. మంచి కేసు ఒకటి కొనుక్కోవాలి, అలానే కెమెరా లెన్స్ ఏవో చెప్పారు. సో చూద్దాం అన్ని ఈ రోజు ఎంత ఏం జరగదు ఎందుకతా అని నేనైతే బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. సో వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. నువ్వు కొని నాకు ఇస్తామంట ఐఫోన్, నేనే కొనుక్కోవాల్సి వస్తుంది హరిబాబు. మంచిదే కదరా ఇంకా. సో మనం ఇప్పుడే డెలివరీ అతను కాల్ చేశాడు అనమాట, అందుకని కిందకి వెళ్తూ ఉన్నాము. 2 minutes లో వచ్చేస్తాడంట. ఆయన రాకముందే వెళ్ళిపోతున్నాం, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది అనమాట. అందుకని ఇది వచ్చి ఓపెన్ బాక్స్ డెలివరీ. అంటే డెలివరీ పార్ట్నర్ వచ్చి మన ముందే బాక్స్ ఓపెన్ చేసి అంత డ్యామేజెస్ ఏమన్నా ఉన్నాయి, మిస్సింగ్ పార్ట్స్ ఏమన్నా ఉన్నాయి అన్ని చెక్ చేసిన తర్వాత మనం అయితే ఓటీపీ చెప్తే అప్పుడు రిసీవ్ అయినట్టు వాళ్ళు మార్క్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ రేపు వేరే ప్లేస్కి బయలుదేరాలన్నమాట. టికెట్ కూడా బుక్ అయిపోయింది రేపటికి. రేపు వెళ్తున్నాం మనం. ఈరోజు వచ్చింది డెలివరీ కదా, లేదంటే డెలివరీ మనం తీసుకోవడానికి కూడా వీలు పడదు అనమాట. ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఎవరి మీద అంత నమ్మకం కూడా పెట్టుకోలేము అనమాట. చిన్న చిన్న డబ్బాలు తీస్తున్నాడా? అదేనా? అదే చిన్నగా పడుకుంది. ఊపి అంటే ఊపిరి ఆడుతా పడితే ఏమన్నా ఉందరా ఫీల్ హరి అసలుకి. ఆ కలర్ హెవీ చూడా. రేపు నుంచి ఐఫోన్ యూజరా? రేపటి నుంచి ఐఫోన్ యూజర్, రేపటి నుంచి ఈ రోజు నుంచి. ఓటీపీ చెప్పేద్దాం. సో ఫైనల్లీ మామ నా చేతిలోకి అది వచ్చేసింది అనమాట ఐఫోన్ 17. ఇది వచ్చి 512 వేరియంట్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో చూసే విధంగానే సేమ్ దానిపైన కవర్ ఉంటుంది కదా, వైట్ కవర్, అది ఓపెన్ చేసి ఆన్ చేద్దాము, ఎలా అని చూద్దాము. ఎక్కువ స్టిక్కర్లోనే వచ్చాయి కదా మామ. అవును. సో స్టిక్కర్లతో మనకేం పని. ఎప్పుడు దుమ్ము వచ్చేసింది. అబ్బా దుమ్ము వచ్చాను అప్పుడే. ఏంటి మా ఎంత బాగుందా, ఫీల్ హెవీ ఉంది మా అసలు. దీన్ని తాగి చూడట్లా. ఇది ఒక్కడ స్మూత్ ఏడు కొద్దిగా. అల్యూమినియం ఫ్రేమ్ అంటే ఇది. సో తీసేదే నెయ్యిరా. సో అర్థం లాగా ఆన్ చేద్దాం. ఇదేనా కదా పవర్ బటన్? నాకు నిజంగా అసలు తెలియదు మా ఎట్లా వాడాలి ఐఫోన్ని. ఇక మీదట నేర్చుకోవాలి. అయింది. ఇది వాల్యూమ్ బటనా? దీని మీద రాస్తున్నారు చూడు, వాల్యూమ్ అప్ డౌన్, సైలెంట్. ఇది కెమెరా అంట, కొత్తగా ఆప్షన్ ఇచ్చిలే అదే అదే. హలో నెయ్యిరా. ఏంటంటే చైనీస్లో వచ్చిందా? ఇండియా ఫోన్ కాదండి ఇది. మరి అన్ని లాంగ్వేజ్లో వస్తుంది మామ హలో హలో అని. ఎంతో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? స్వైప్ అప్ప. ఫీల్ అయితే హెవీ. ఇదే ఐఫోన్ 17 రిలీజ్ అయిన కొత్తలో మామ నేను కేరళ కొచ్చిలో ఒకసారి చూశాను అనమాట, గ్రీన్ కలర్ది సేమ్ వేరియంట్. సో అప్పుడు కూడా చాలా బాగుంది, ఎప్పుడో ఒకటి తీసుకోవాలరా అనుకున్నాను. కాకపోతే అలా అనుకొని 1 year పైన అయిపోయింది అనమాట. 1 year తర్వాత ఆల్మోస్ట్ ఐఫోన్ 18 కూడా రిలీజ్ అయిపోయే టైం వచ్చింది, ఒక 2 monthsలో. అప్పుడు తీసుకుంటున్నాను అనమాట ఇంకా. సో పర్లేదు, కొంచెం లేట్ అయినా కానీ చాలా బాగుంది. నిదాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సెటప్ చేసుకోవడానికి చాలాసేపు పడుతుంది మామ, మామూలు సెక్యూరిటీ కాదు. సిమ్ మారుస్తున్నాను అనమాట ప్రజెంట్. కరెక్ట్గా 4:15కి అట్లా ఆర్డర్ డెలివరీ అయింది మామ. ఒక 15 నిమిషాల నుంచి సెటప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కంప్లీట్ అయింది, వెల్కమ్ అని వచ్చింది.
ఇప్పుడు ఓపెన్ అయిందనమాట. ఏమన్నా ఫీల్ భలే ఉంది మామ. ఫస్ట్ దీనికి బయటకు తీసుకెళ్ళి వెనకాల మ్యాట్, పౌచ్, కెమెరా లెన్స్, టెంపర్ గ్లాస్ కూడా అవన్నీ వేయించుకోవాలన్నమాట. అన్నిటికంటే మెయిన్గా ఇంత అప్గ్రేడ్ చేయడానికి నేను మెయిన్ రీజన్ వచ్చి కెమెరా అనమాట. ఫస్ట్ అయితే కెమెరా చెక్ చేద్దాం ఎలా ఉందో. సో ఇది నా ఫస్ట్ వీడియో అనమాట మా ఐఫోన్లో. సో క్లారిటీ ఎలా ఉందో చెప్పండి. 4K 60 FPS 0.5 జూమ్లో పెట్టి అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఎంత డిఫరెన్స్ ఉంది. అప్గ్రేడ్ మెయిన్ కెమెరా కోసం చేశాను, అది వర్తా కాదా అని కూడా కమెంట్ చేయండి అనమాట. చూసారు కదా మా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ యొక్క ఫోటో ఈ యొక్క వీడియో ఎంత MB వచ్చిందో చూద్దాం. చూడండి 4Kలో షూట్ చేశాను, 197 MB అనమాట. జస్ట్ ఒక 29 సెకండ్స్. వ్లాగింగ్ అయితే 1 TB కరెక్ట్గా ఉండేది, కాకపోతే మన బడ్జెట్ దాటిపోయింది అనమాట. ఇదే అతి కష్టం మీద తీసుకున్నాను నిజం చెప్పాలంటే. రోజు హరిబాబు ఫోటోలా రెడీ అయితే ఫోటోలా నీట్గా రెడీ అయిపోయాం నేను హరిబాబు ఇద్దరం. సో దగ్గరలో ఏదో ఒక iPlanet స్టోర్ ఉంటే యాపిల్ స్టోర్, అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే దీనికి ఒక కేసు, అలానే లెన్స్, ఇంకేంద్ర అనుకున్నాము టెంపర్ గ్లాస్ కదా, టెంపర్ గ్లాస్ అవి వేసుకోవాలన్నమాట. మర్చిపోయాను చార్జర్ కూడా తీసుకోవాలరా. మెయిన్ పోయేదే చార్జర్ కోసం. సో చార్జర్ కోసం కూడా వెళ్తున్నాం అనమాట. అందులో ఫస్ట్ టైం వాడుతున్నాను అనమాట ఐఫోన్ అయితే. సో అందుకని కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలన్నమాట. గుర్తుందిరా లాస్ట్ టైం మనం వచ్చాం ఇక్కడికి షూ కొనుక్కోవడానికి. సేమ్ అదే మాల్కి వచ్చామా, ప్రోజోన్ మాల్. ఎక్కడ మా ఇక్కడ లాస్ట్ కార్నర్ లోనా? ఫస్ట్ టైం యాపిల్ స్టోర్ లో పోతున్నాను నేను. ఇడే ఉంది ఉంటాయి ఇక్కడ యాక్సెసరీస్ ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి. iPlanet వెళ్ళామా, కాకపోతే అక్కడ ఒకే ఒక కేసు వచ్చి 2000 అంట. సో అందుకని నేను ఫస్ట్ వచ్చి బయట కెమెరా లెన్స్ వేసుకున్నాను. కెమెరా లెన్స్ కూడా 2000 అంట iPlanetలో. సో అదొకటి వేసుకున్నాను బయట. అండ్ ఇందులో టెంపర్ గ్లాస్ ఒక 400 అనమాట. చీప్ అండ్ బెస్ట్ వేసుకున్నాను స్టార్టింగ్ అయితే, అంత బడ్జెట్ లేకపోయేసరికి. కేసు ఏం చేద్దాం హరి? చూద్దాం అంతా తిరిగి బయటకు వెళ్దాం. ఫస్ట్ అడాప్టర్ మాత్రం ఒకటి తీసుకోవాలి, మెయిన్ అదే కాబట్టి అదొకటి చాలే. బయట కేసు తీసుకున్నాం. సో C-type అడాప్టర్ 20 వాట్ తీసుకున్నాను మామ. ఇది వచ్చేంత పడింది 2190 రూపీస్ అనమాట. బాగా కాస్టే. సో అడాప్టర్ మాత్రం అన్ని దగ్గరలో అంతే ఉంది మా కాస్ట్. కాకపోతే ఆన్లైన్లో ఒక 1600-1700 ఉందన్నమాట. అంటే వాళ్ళని అడిగితే చెప్పారు, తెలిసిన వాళ్ళని కూడా అడిగాము అనమాట. వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే అది ఒరిజినల్ ఉంటుందా లేదా ఫేక్ ఉంటుందా మనం చెప్పలేము. నార్మల్గా అఫీషియల్ వెబ్సైట్లో 2200 ఉంది కాస్ట్. వీళ్ళు 10 రూపాయలు తగ్గించి ఇచ్చారనమాట మనకి. హరికి అర్జెంట్ కేసులు కావాలా ఇప్పుడు, అది కూడా మెక్డానల్డ్స్లోనే కావాలా? నువ్వు తింటున్నావు నువ్వు తింటున్నా నీ వల్ల వచ్చావురా, లేకపోతే నేరు బయటికి వెళ్ళేవాళ్ళం. ఏం తీసుకున్నావు ఇప్పుడు? కేసు కనిపిస్తున్నా నెక్స్ట్ లోరియో విత్ వేఫల్ అనమాట. ఊరు కింద పడుతుందిరా, చూడనట్టుందా? అబ్బా నాకతున్నాడయ్యా. అసలు లెన్స్ ఇచ్చినట్టే లేదు కదరా హరి. కాకపోతే కొంచెం థిక్నెస్ పెరిగింది అనమాట. ఇవి బెస్ట్ రా మనకి హరి, కేసులు ఇవన్నీ టెంపర్ గ్లాసులు కదా. బయట షాప్లా అనవసరంగా ఆడే ఇచ్చాను వేస్ట్ గా. అన్ని ఈడ వేసి చేసుకున్నా బాగుంటేది. ఒక అడాప్టర్ ఒకటి కొనుక్కొని రిమైనింగ్ అన్ని ఈడ వేసి చేసినా బాగుంటేది మామ. ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ఒకటి తీసుకున్నాను మామ, లుక్ కూడా బాగుంటది. కాకపోతే ఇది ఎల్లో అయిపోద్ది అనమాట ఫ్యూచర్ లో. కావాల్సిన యాక్సెసరీస్ అన్ని కొనేసాము. చార్జర్, స్క్రీన్ గార్డ్, అలానే కెమెరా లెన్స్, బ్యాక్ పౌచ్, మ్యాట్ ఒకటి అయిపోలేదు అనమాట. సో అదేం కాదులేని కామ్ పౌచ్ ఉంది కాబట్టి. సో ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ పౌచ్ ఎల్లో అయిపోతుంది అనమాట కొన్ని రోజులకి. ఇంకప్పుడు వేరే మార్చుకోవాలి, కొంచెం బెటర్ గా ఉంటుంది, అప్పుడు కొనుక్కున్నాము. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పటికే టైం వచ్చి నైట్ 9 అయిపోయింది. ఏదో ఒకటి తినాలి, రూమ్ లో కూడా ఏం లేదు. సో ఏదో ఒకటి తినాలి. ఫస్ట్ అయితే వెళ్ళి ఏం తిన్నావురా? దోశ వెళ్ళి దోశ తినేస్తే అయిపోద్ది నైట్కి. మన ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ సెంటర్ మా టిఫిన్ సెంటర్. ఫుల్ ఉందిరా ఇప్పుడు, వర్షం మాన ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏముంది ఎక్కడో ఒక ప్లేస్ దొరకదు, ఇప్పుడే లేసారు చూడు. చట్నీ ఇంకా బాగుంటుంది. అదే గుండు దోశలో కానీ ఎర్రకారం కానీ వేసి ఇచ్చింటే ఇంకా హెవీగా ఉంటుంది, బాగోలేదు. ఏమి పెప్పర్ ఒకటే వేస్తాడు చూడండి, పెప్పర్ ఒకటే వేస్తారు, దానికి మించి ఏం వేయరు అనమాట. అదొకటే ఇక్కడ డిసడ్వాంటేజ్. మన సైడ్ లాగా ఉండదు, కానీ చట్నీ చాలా బాగుంటుంది. ఇది అసలు కారమే ఉండదు అనమాట. కారం అనుకుంటాం కానీ కారమే ఉండదు. మనం ఇప్పుడే రూమ్కి వచ్చాం అనమాట. టైం వచ్చి చూడండి 9:20 అవుతుంది. ఛార్జింగ్ కూడా చూసారా 90 ఉందన్నమాట. ఫస్ట్ ఇది ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టాలి. 20 కంటే తక్కువ వాడకూడదు అన్నారు చాలా మంది.
ఏమన్నా అన్ని ప్రీమియం గానే ఉంటాయి మామ, యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని. 20 వాట్స్ మామ, చాలా చిన్నది అసలు. ఇది చూసారా, 40 వాట్స్ కూడా ఉన్నాయంట. అది 3000 చెప్పారు, సో అందుకని తీసుకోలేదు అనమాట. సో మెయిన్ ఇంత అర్జెంట్ గా తీసుకోవడానికి మెయిన్ రీజన్ మామ, నా మొబైల్ అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు అనమాట లాంగ్ వీడియోస్ కి. అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు హ్యాంగ్ అవుతుంది, అలానే కెమెరా కూడా నైట్ టైం అసలు బాగా పని చేయట్లేదు. కెమెరా వచ్చి ఫ్లిక్కర్ అవుతూ ఉందన్నమాట, చాలా షేక్ అవుతూ షివర్ అవుతూ అట్లా ఉంది. సో అందుకని సరే, ఇంకా ఆఫర్ వచ్చింది ఫ్లిప్కార్ట్ లో ఒకటి, సో అందుకని అది పెట్టి తీసుకున్నాను అనమాట. సో మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాను, మీరేమంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఐఫోన్ బ్యాటరీ హెల్త్ ఎక్కువ రోజులు రావడానికి, పర్సెంటేజ్ త్వరగా పడిపోకుండా ఉండడానికి కొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి మామ, అదేదో ఫాలో అవుతాను. ఎందుకంటే మనకి మెయిన్ బ్యాటరీ అనమాట. వీడియో సెట్టింగ్స్ కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి మామ. అంటే ఏ రెజల్యూషన్ లో పెట్టి షూట్ చేస్తే మనకి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, కొంచెం స్టోరేజ్ తక్కువ తీసుకుంటుంది అని. పర్లేదు, నాది 512 GB, కాకపోతే నేను తీసేది లాంగ్ వీడియోస్ కాబట్టి కొంచెం స్టోరేజ్ కి చూసుకునే వాడాలి, అదొక ఇబ్బంది అయితే ఉంటది. మీరు అయితే సజెషన్ మీకు తెలిస్తే ఖచ్చితంగా ఇవ్వండి. సో ఐఫోన్ నేను తీసుకున్నానంటే మామ చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట నిజం చెప్పాలంటే. కాకపోతే ఇది వచ్చి సింగిల్ పేమెంట్ ఏం కాదు, ఈఎంఐలోనే తీసుకున్నాను. కొన్ని సంవత్సరాలు కట్టాల్సి ఉంటుంది ఈఎంఐ. కానీ ఒకటి మాత్రం పక్కా అనమాట, రేపటి నుంచి వీడియోస్ మంచి క్లారిటీతో రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా పెట్టుకోండి నా ఛానల్ని. సో అదనమాట మామ ఈరోజు వీడియోలో మందల. నాకైతే ఐఫోన్ చాలా బాగా నచ్చింది, కాకపోతే వాడడానికి కొంచెం టైం పడ్డది. ఒక్కసారిగా ఆండ్రాయిడ్ నుంచి iOS షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టమైన నిజం చెప్పాలంటే. అండ్ మన ట్రావెలింగ్ షెడ్యూల్కి వస్తే మామ, ఈ రోజు మన టికెట్ బుక్ అయిపోయింది, రేపైతే మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అదంతా రేపటి వీడియోలో చూద్దాము. ఐఫోన్ నుంచి చూపిస్తాను మీకు మంచి క్లారిటీతో. సో అదనమాట ఈరోజు వీడియోలో మందల. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటాం మళ్ళా, బై.